పళ్ళకి ఇక్కడ తెంపండి, ఇక్కడ ఇలా రండి. నమస్కారం గొప్పింటి పెద్ద కోడలా. మీ తోటి కోడల్ని తీసుకుని వచ్చాం. మీ మరిది గారైతే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. అందుకే ఆయన ఎలాగో రాలేరు కదా. మేమే మంచి ముహూర్తం చూసుకుని మీ తోటి కోడల్ని ఇక్కడ దింపు పెడదామని వచ్చాం. ఏంటి పిచ్చిగా వాగుతున్నావు? వాచ్మ్యాన్, వీళ్ళనెందుకు లోపలికి రానిచ్చావు అసలు? మేడం గారు, నేను వాళ్ళని ఎంత ఆపడానికి ప్రయత్నించినా వాళ్ళు వినకుండా గేటు తోసుకుని నన్ను పక్కకి నెట్టి లోపలికి వచ్చేశారు. ఎవరు వీళ్ళంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బా, ఇప్పుడు మీరంతా మళ్ళీ ఏం కొత్త సీన్ క్రియేట్ చేయడానికి వచ్చారు? మధు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన ఆ పల్లకి ఎవరిది? ఆ పల్లకిలోనా? అందులో మీ చిన్న తమ్ముడు ధైర్య గారి భార్య గారున్నారు. మరి మా బాధ్యతగా భావించి తనని సురక్షితంగా ఇంట్లో దిగబెడదామని వచ్చాం. కనీసం మీ తోడుకోడల ముఖమైనా చూడరా? పద చెల్లి. రాక సంతోషి, ఇది దెబ్బకి దెబ్బంటే. సంతోషి, నువ్వా? ఇదేంటి? తను సంకేత్ వాళ్ళ ఇంట్లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తుంది తను? బాబు గారు, మీరు తప్పుగా భావించకండి. మేం కేవలం మా సంతోషి పెళ్లి జరిపిస్తూ ఉన్నాం. ఈ ధైర్యబాబు వచ్చి సరాసరి మండపంలో తన పాపిట కుంకుమ పెట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, మేం పేదవాళ్ళు ఏం చేయగలం? దీని జీవితం నాశనం చేసేశారు. మీరు నా మాట విని జరిగిందంతా మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ఆరంభిద్దాం. అయినా ఇప్పుడు చుట్టరికం కలిసాక నిలుపుకోక తప్పదు కదా. అందుకే పెద్దబాబు గారు నేను చెప్పేది.
తాయి ఏంటో తెలుసా మీది? కాలి కింద చెప్పుని ఎవడైనా నెత్తిన పెట్టుకుంటాడా? తస్సదియా, అయ్యో చూసారా చూసారా మీరంతా? వీళ్ళని గొప్పవాళ్ళు అంటారా? తమ్ముడు వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు అక్కడ. అతను అన్నయ్య చెంపదెబ్బలతో స్వాగతం పలుకుతున్నాడు ఇక్కడ మనందరికి. ఆమన్నది నిజమే. వీళ్ళ గురించి ఎంతగానో విన్నామో, ఇవాళ కళ్ళారా చూస్తున్నాము. బాగా అర్థమైందిలే. ఇలాంటి మనుషులకు బుద్ధొచ్చేలా చేయాలి. అప్పుడే వీళ్ళ గర్వం అలుగుతుంది. అవునవును, ఇంకా ఆలోచిస్తారండి. పదండి, వీళ్ళకి బుద్ధి చెప్తాం. ఏయ్, ఆగండి, అక్కడే ఆగండి. వెనక్కి జరగండి, జరగండి. అసలు మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు మీరెవరో, లేదంటే మర్యాద ఉండదు. సంతోషి, కొంచెం మీ వాళ్ళకి నచ్చ చెప్పు. ఇలా తమాషా చేస్తే వీళ్ళకేంటి లాభం? క్షమించండి సార్, కానీ ఈరోజు నేను ఎవరి తరపున చెప్పలేను. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ధార్య సార్ అందరి ముందు నా నుదుటిని కుంకుమ పెట్టారు. మీరే చెప్పండి, ఇది అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు? అనయ్య, ఇలాంటి మనుషుల్ని నమ్మకండి. ఇలాంటి వాళ్ళు డబ్బు కోసం ఎంతకైనా దిగజారగలరు. మనం ఈ డ్రామాని ఇంత క్రితం కూడా చూసాం. చూడండి, మేమే నాటకాలు ఆడటం లేదు. ఒకవేళ మీకు మా మీద నమ్మకం లేకపోతే మీరు మీ తమ్ముడిని పిలిపించి అతన్ని అడగండి, ఇలా ఎందుకు చేసావని. చూసారా అత్తమ్మ, చూసారా చూసారా వీళ్ళది ఎలాంటి కుటుంబమో? తమ్ముడేమో దుర్మార్గానికి ఒడిగడతాడు, మిగతా కుటుంబీకులంతా అతను చేసిన దాన్ని కప్పుపుచ్చుతున్నారు. భలే బాగుంది. ఇంతవరకు నేను ఇలాంటి నక్కచితల వాడిని ఎక్కడా చూడలేదు. ఒక్క నిమిషం. మా కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీకులాగా నోరు జారడం మాకు తెలియదండి. అసలు మీకు విషయం చెప్పనా? ఈ విషయం మొదలైందే మీ కుటుంబంలో, ఇక ముగింపు కూడా మీరే పలకాలి కదా. చాలు, ఇంకెవరు ఏం మాట్లాడొద్దు. నేను ధైర్యాన్ని పిలిపిస్తాను. ధైర్య, ధైర్య, ధైర్య. ఇలా చూడు నా వైపు. చూస్తున్నావా? నీ ప్రతీకారం మమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి దిగదార్చిందో చూస్తున్నావుగా.